ఓకే, ఇప్పుడు కంటిన్యూషన్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ కింది వాక్యాలను గమనించండి, సరైన కొన్ని ఎన్నుకోండి. 1/10 సెకండ్ లోపల ధ్వని తరంగాలు చెవిని చేరినప్పుడు మాత్రమే చెవి 2 రకాల ధ్వనుల్ని సులభంగా గుర్తిస్తుందంట. ఇక్కడ నేను మీకు చెప్పాను ఏమేం ధ్వనులు అంటే మనకి నెంబర్ 1 వచ్చేసి ఇదిగోండి రీసౌండ్, ప్రతిధ్వని అనేది ఒకటి ఉంది. రెండోది ఇకో రేంజింగ్ సౌండ్, దాన్నే మనం ప్రతినాద గుణము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నాడు, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నది, ఓకేనా, జనకము మరియు అవరోధము. జనకానికి అవరోధానికి మధ్య దూరము మామూలుగా వచ్చేసి 17 మీటర్స్ ఉండాలి. ఇటు నుంచి అటు వేరియేషను 1/10 సెకండ్స్ ఉండాలి. ఒకవేళ ఈ దూరము లెస్ దెన్ 1/10 సెకండ్స్ 1/10 సెకండ్స్ ఉన్నా లేదా లెస్ దెన్ 17 మీటర్స్ ఉన్నా అప్పుడు ఇది ఏంటి, ఇకో రేంజింగ్ సౌండ్. దూరము లెస్, ఇక్కడ చూడు 17 మీటర్స్ 1/10 సెకండ్స్ ఉంటే అప్పుడు చూసుకోండి. సో కాబట్టి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఇది ఓకే కరెక్టే. ప్రతిధ్వని కలగాలంటే పరావర్తన తలం 33 మీటర్లు కాదు 17 మీటర్లు చెప్పాను, ఇది రాంగు. సో కాబట్టి ఇక్కడ 1, 2 సత్యం, 1, 2 అసత్యం కాదు, 1 మాత్రమే సత్యం, 2 మాత్రమే సత్యం అనేది రాంగు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, స్థావర తరంగాలకి సంబంధించి కింది వానిలో ఏది సత్యం? ఇది ఏర్పడేటప్పుడు ఒకే రకమైన పౌనపున్యం కలిగిన 2 తరంగాలు వ్యతిరేక దిశలో కదిలి అధ్యారోహణం చెందుతాయి. వివర్తన యొక్క ఫలితం వల్ల ఇది ఏర్పడతాయి. దగ్గరి పౌనపున్యాలు కలిగిన 2 తరంగాలు అధ్యారోహణం వల్ల ఏర్పడతాయి. కంపోషక వ్యతికరణం ఫలితం వల్ల ఇవి ఏర్పడతాయి. స్థావర అంటే స్థిర తరంగాలు. మామూలుగా స్థావర తరంగం అన్నా లేదా దీన్నే 3వ తరంగం అంటాం. చూసారా, యాంత్రిక తరంగాలలో థర్డ్ వన్ అని చెప్పేసి రాసుకోవచ్చు. యాంత్రిక తరంగాలు అంటాను. చూసారా, ఇవి పురోగామి తరంగాలు, తిరోగామి తరంగాలు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇదిగోండి, ఇది స్థిర తరంగాలు. మరి ఈ స్థిర తరంగాలు మనకి జనరల్గా 2 బిందువుల మధ్య ఇలా ఏర్పడతాయి. చూసుకోండి, ఇలా పైకి కిందికి, ఓకేనా, మళ్ళీ పైకి కిందికి ఇలా ఏర్పడతాయి. దీన్నే నోడ్ పాయింట్, ఇది ప్రస్పందన స్థానం, అస్పందన స్థానం అని చెప్పేసి రాసుకోవచ్చు. దీన్నే మనం యాంటీ నోడ్ పాయింట్ అని చెప్పేసి రాసుకుంటాం. చూసుకోండి, ఇక్కడ ఏమన్నాడు, ఇది ఏర్పడితే ఒకే రకమైన పౌనపున్యం విలువలు కలిగిన 2 తరంగాలు వ్యతిరేక దిశలో కదిలి అధ్యారోహణం చెందుతాయి. వివర్తన యొక్క ఫలితం వల్ల ఇది ఏర్పడతాయి. దగ్గర పౌనపున్యాలు కలిగిన 2 తరంగాలు అధ్యారోహణం వల్ల ఏర్పడతాయి. ఇదిగోండి, దగ్గర తరంగాల 2 తరంగాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇదిగో 2 తరంగాలు ఇట్లా మనకి నోడ్ పాయింట్, ప్రస్పందన స్థానం, అస్పందన స్థానం అనేది ఏర్పడుతుంది. చూసుకోండి. సో ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. అండ్ ఒక స్త్రీ యొక్క స్వరం పురుషుని స్వరంతో పోలిస్తే ఈల వేసినప్పుడు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి చెప్పాను నేను. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ మన యాప్లో వీడియోస్లో ఉంటుంది చూడు. సింహం తీసుకుంటే 720 మిల్లీమీటర్స్ స్వరతంతులు అని పైకి తెరిస్తే పైన ఏలాడుతుంటుంది చూసారా, కొండ నాలుగు ఇది. ఓకే, సింహం తర్వాత ఎవరు సార్ అంటే ఇదిగోండి పురుషుడు. మరి ఈ పురుషుడు గనక తీసుకుంటేనంట ఇది ఎంత సార్ అంటే పురుషుని యొక్క స్వరతంతుల పొడవు వచ్చేసి మామూలుగా మనం 20 మిల్లీమీటర్లుగా రాసుకుంటాము. స్త్రీ యొక్క స్వరతంతుల పొడవు వచ్చేసి ఎంత సార్ అంటే 15 మిల్లీమీటర్లు అని చెప్పేసి రాసుకుంటాం. వీళ్ళిద్దరి మధ్య వేరియేషన్ 5 మిల్లీమీటర్లు. అయితే ఇక్కడ ధ్వని తీవ్రత ఏదైతే ఉందో ఇది చూడు జాగ్రత్తగా. సౌండ్ ఇంటెన్సిటీ అనేది సౌండ్ పిచ్కి ఎలా ఉంటుంది అంటే విలోమానుపాతంలో ఉంటుంది. సో పిచ్ తగ్గితే ఎవరు పెరుగుతారు? తీవ్రత పెరుగుతారు. కాబట్టి ఎక్కువ పౌనపున్యం, ఎక్కువ కంపన పరిమితి, తక్కువ పౌనపున్యం, బలహీన స్వర తీగలు పైనిచ్చిన వాటిలో ఏవి సరైనవి ఏవి సరిగానవి. ఇప్పుడు మనకి స్త్రీ యొక్క స్వరతంతుల పొడవు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది పిచ్ అనేది పౌనపున్యం, ఎక్కువ పౌనపున్యం. ఇది ఫస్ట్ సపోజ్ చూడండి, ఇది తీవ్రత కంపన పరిమితి యాంప్లిట్యూడ్ అంటున్నాను చూసుకోండి. అంటే మామూలుగా వచ్చేసి తక్కువ పౌనపున్యం ఉందనుకో ఇక్కడ ఎక్కువ కంపన పరిమితి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కువ కంపన పరిమితి అనేది ఓకే కరెక్ట్ ఆన్సర్. తక్కువ పౌనపున్యం ఈ రెండు ఉన్నాయి 2 and 3.
2 and 3 1 మాత్రమే, 2 మాత్రమే. 3 and 4 బలహీన స్వర తీగలు కాదు. ఎక్కువ పౌనఃపున్యం ఉండడానికి లేదు. కరెక్ట్గా ఏమన్నాడు, ఒక స్త్రీ యొక్క స్వరము పురుషుని స్వరంతో పోలిస్తే ఎలా వేసినప్పుడు ఎక్కువగా ఎవరిది, స్త్రీది ఉంటుంది. ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే అప్పుడు తక్కువ పౌనఃపున్యం. ఇక్కడ తాడు మాత్రమే, 3 మాత్రమే, అంటే ఇక్కడ 3 మాత్రమే. 3 మరియు 4 రాంగ్ ఆన్సర్ అమ్మ. 3 మాత్రమే అనేది కరెక్ట్. ఇది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, గబ్బిలాలు చీకట్లో కూడా ఎగరగలవు. దీనికి కారణం, గబ్బిలాలు చీకట్లో పోతున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే ఒకటే, అతిధ్వనులు. అవి ఏం చేస్తాయి అంటే వాటి చేత ఉత్పత్తి చేయబడే అతిధ్వనులు వాటిని గైడ్ చేస్తాయి అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ అతిధ్వనులు అంటే మనకి తాడుది, 3వది మాత్రమే కావు. కంటిపాపలు కాదు, వాటి దృష్టిని కలిగి ఉంటాయి. అసలు రాత్రిపూట అవి కళ్ళు కలిగి ఉంటాయి, చూస్తూనే ఉంటాయి అన్నట్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అతిధ్వనులు అన్నాను, గుర్తుందా మీకు? ఏదైతే ఈ అతిధ్వనులు అన్నానో ఇది వచ్చేసి 20 హెడ్జెస్, 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటాయి అన్నట్టు, గ్రేటర్ దాన్ అన్నట్టు. ఎక్కువ ఉంటే వాటిని మనం అతిధ్వనులుగా రాసుకోవాలి. ఓకే, ఇది చూడండి, ఈ కింది వన్లో అతిధ్వనుల యొక్క ఉపయోగం ఏంటి? పాల నుంచి కొవ్వుని వేరు చేయొచ్చు. పాల నుంచి కొవ్వుని వేరు చేయడం అనేది అది పాశ్చరైజేషన్. పగుళ్ళని గుర్తించడం, పగుళ్ళని గుర్తించడానికి మనకి ఆల్ఫా రేస్ అంటాం. చూడండి, ఆల్ఫా రేస్ కాదు, సోనోగ్రఫీలో వాడతాం. దృఢమైన లోహాల్ని రంధ్రాలు చేయడానికి. అసలు మామూలుగా అయితే ఈ 2 కాదు, మనకి ఏ అండ్ డి ఎక్కడైనా ఉందా? ఏ అండ్ డి, పాలల్లోని కొవ్వుని కరిగించడానికి, దృఢమైన లోహాలకి రంధ్రాలు చేయడానికి, ఈ 2 కాబట్టి ఆప్షన్ ఈజ్ ద థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఎవరికి సంబంధించింది అంటే అతిధ్వనులకి సంబంధించింది. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, సోనార్ని కనుక్కున్నది ఎవరు సార్ అంటే సోనార్ని కనుక్కున్నది సోనోమీటర్ లేదా సోనీ టీవీ అని గుర్తుపెట్టుకోమన్నా నిక్సను. అలానే డాప్లర్ ఫలితము క్రిస్టియన్ డాప్లర్ అని ఆయన కనుక్కున్నాడు. రాడార్ని కనుక్కున్నది ఎవరు సార్ అంటే వాట్సన్. ఇంకా ఎవరున్నారు? ధ్వనిని రికార్డు చేశాడు. ఇక్కడ చూడండి, ఆడియో టేపులు తీసుకొని ఇలా ఈ ఆడియో టేపుల మీద ఎవరు సార్ అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ని పూతగా పూసి ధ్వనిని రికార్డు చేసింది ఎవరు సార్ అంటే వాట్సన్ వాట్ లేదా ఈయన్నే మనం పౌల్సన్ అని చెప్పేసి రాసుకుంటాం. ఇదిగోండి, నేను యారోస్ పెట్టేశాను, దాన్ని బట్టి మీరు మ్యాచింగ్ చేసేసుకోండి. ఎవరు 3, A3 ఎక్కడైనా ఉందా? ఓకే, దాంట్లో ఉంది. A3 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు అనేది చూసుకుందాం. చూడండి, ఏది కాదు, 4 ఆప్షన్స్ అన్నట్టు. సో ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ధ్వని తీవ్రతల దృష్ట్యా జతపరచండి. ఏంటి ఇది, ఎలా జతపరచాలి? గుసగుసలు గనక తీసుకుంటేనంటే మనకి గుసగుసలు 20 నుంచి 30 వరకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ట్రాఫిక్ టెలిఫోన్ గనక తీసుకుంటే మనకి 50 నుంచి 60 వరకు ఉంటుంది. సో చూసుకోండి, గుసగుసలు A2 అని ఎక్కడైనా ఉందా అంటే A2 కరెక్ట్. B1 అయిపోయింది. జెట్ విమానం C4 చూసుకోండి, 100 to 200 డెసిబుల్స్. ఓకే, ట్రాఫిక్లో వాహనాలు చేసే ఇది ఎంత అంటే 80 to 90 డెసిబుల్స్ అన్నట్టు. సో ఇదిగోండి, జెట్ విమానం ఎంత అంటే ఇది. సో కాబట్టి A2 అనే ఆన్సర్. ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్, ఇది 4th ఆప్షన్ అమ్మ. సో ఇలా కనుక తీసుకుంటే మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఏది కూడా ఒకటి కూడా డైరెక్ట్గా లేదు మనం ఇచ్చే క్వశ్చన్స్. సముద్ర అంతర్భాగంలో గల సబ్మెరైన్ జలంతర్గామి యొక్క ఉనికిని లోతుని కదిలే దిశను కనుక్కోవడానికి తోడ్పడేదే డాప్లర్ ఫలితం. ఇది డాప్లర్ ఫలితం కాదు, ఇది ఎవరు సార్ అంటే సోనార్ అనేది కావాలి, దీనికి డాప్లర్ కాదు. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్ క్రాఫ్ట్లు, అలానే ర్యాకెట్లు, క్షిపణులు ఎంత దూరంలో ఉన్నాయి, విమానాలు ఇవి ఎంత దూరంలో ఉన్నాయి అనేది కనుక తీసుకున్నట్లయితే దీనికి రాడార్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ డాప్లర్ ఫలితం అనేది ఈ రెండిటికి వర్తిస్తుందా అంటే ఎస్. ఇక్కడ డాప్లర్ ఫలితం అంటే వీళ్ళిద్దరు ఆపోజిట్లో ఉన్నారు, V0 VR ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి 1 and 2 బోత్ ఆర్ ద ఏమని చెప్పేసి రాసుకోవాలి, రెండు సరైనవే. సో ఇది 4వ ఆప్షన్, 2 సరికాదు. సో థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9th వన్ ఈజ్ ద థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం.
ఈ కింది వాణిలో రాడార్ ఉపయోగం ఏది? రాడార్ని ఎందుకు ఉపయోగిస్తారు? సౌర వికిరణాన్ని శోధించడానికి, విమానాలు, క్షిపణుల వాటి గమనాన్ని ఎంత దూరంలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి, గ్రహణాలని పరిశోధించడానికి టెలిస్కోపు, భూకంపాలు రెక్టార్ స్కేలు. కాబట్టి విమానాలు, పడవలు, ఓడలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవడానికి అయితే ఇదిగోండి రాడార్ని మనం ఉపయోగిస్తాము. ఇవి మనకి ఈరోజు లైవ్ క్లాస్లో జరిగినటువంటి సౌండ్ అనేటటువంటి లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.